ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మనము ప్రేమించటం అంటే ఆయన నామమును స్తుతించటము, గణపరచటము, అంతేకాకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, ఆయన మనకిచ్చిన ఆరోగ్యము కొలది, మనకిచ్చిన శక్తి కొలది, బలము కొలది మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆయన యొక్క నామమును గణపరచాలండి. మన ఇష్టాలు, కోరికలు, అంతేకాకుండా ప్రతిరోజు మనము తీసుకునే నిర్ణయాలలో కూడా ఆ దేవాది దేవునికి ప్రథమ స్థానము ఇవ్వటమే. పూర్ణ హృదయముతో మనం ఆయనను ప్రేమించటము, ఆరాధించటం అండి. ఈ యొక్క లోక సంబంధమైన విషయాలు వేటికి కూడా మనము అవకాశం ఇవ్వకుండా మన ఆత్మతో దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే సన్నుతించాలి. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆనందాలు మనకి ఒక తాత్కాలిక తృప్తిని, లేకపోతే కొంత సమయం వరకు ఆనందాన్ని ఇవ్వవచ్చేమో, కానీ ఆత్మలో కనుక మనము దేవుణ్ణి స్తుతించడము మొదలు పెడితే, ఆత్మలో ఆయన ఆరాధించడం మనం మొదలు పెడితే, మనము నిరంతరమైనటువంటి విశ్రాంతిని, సంతోషమును, ఆనందమును పొందుకుంటాము. మనకున్నటువంటి సమయము, ఆరోగ్యము, ధనము, మనకున్న ప్రతిభ అన్నిటిలో కూడా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనము నోటితో చెప్పటమే కాదండి, మన క్రియలలో కూడా అది కనిపించాలి. మనకున్నటువంటి శక్తిని, సంపాదనను ఆయన మహిమ కోసమే వాడుతూ మరి దేవుని యొక్క సన్నిధిలో బలముగా ఎదగాలండి. అయితే మనలో చాలామంది వరకు మందిరానికి వచ్చేటప్పుడు చాలా స్వార్థముగా ఆలోచిస్తాము. స్వార్థపరులము అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, మరి ఎవరి చర్చిలో అయినా సరే 2 సర్వీసులు అంటే ప్రాముఖ్యంగా 2 కార్యములు ఉంటాయండి. ఒకటి స్తుతి ఆరాధన, రెండవది వాక్యము. మరి స్తుతి ఆరాధనకు దేవుని సన్నిధికి రావడానికి ఆలోచిస్తాము. చాలామంది క్రైస్తవులు కూడా చర్చికి లేటుగా వస్తూ ఉంటారు. పాటలు పాడటం అయిపోయిన తర్వాత, లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యము వినటానికి మాత్రమే వస్తారండి. మరి చర్చికి లేటుగా వచ్చే వాళ్ళందరూ కూడా స్తుతి ఆరాధనను స్కిప్ చేసేసి వాక్యం కొరకు మాత్రమే వచ్చే వారందరూ చాలా స్వార్థపరులు. ఎందుకంటే స్తుతి ఆరాధనను మనము దేవునికి ఇస్తున్నాము. మరి దానిలోనే మనము పాలు పంపులు పొందకపోతే ఇంకా ఎలా దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాము? దేవుని యొద్ద నుండి వాక్యంను పొందుకుంటున్నాను, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని యొద్ద నుండి పొందుకోవాలి అని జీవించేవారు స్వార్థపరులే. మరి ఈ యొక్క విషయంలో మనమందరం కూడా మన హృదయములను సరిచేసుకుందాము. స్వార్థపరులముగా జీవిస్తున్నందుకు మమ్మల్ని క్షమించు దేవా అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రతి ఆదివారము కూడా మందిరమునకు సరి అయిన సమయమునకు వెళ్ళి దేవునికి ఇవ్వవలసినటువంటి స్తుతి ఆరాధనను, కృతజ్ఞతాస్తుతులను ఆయనకి ఇచ్చి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంను వింటే దేవుని యొక్క మేలులను మనం పొందుకుంటాము. మరి ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి నోవాహులాగా దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క వాక్యమును మన జీవితాల్లో పొందుకుంటే మనమందరము కూడా ఎంతో ఆశీర్వదించబడతాము. మరి నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి ఆ పీఠము మీద దహన బలిని అర్పించి ఆ దేవాది దేవుని ఆరాధించి ఉన్నాడు. ఎప్పుడైతే అలాగ చేశాడో ఆయనంట ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని నేను మరలా శపించను అని దేవుని యొద్ద నుండి వాక్యంలో నోవాహు గారు పొందుకొని ఉన్నాడు. కనుక మనము కూడా చర్చికి లేటుగా వెళ్లకుండా, లేటుగా రాకుండా, స్తుతి ఆరాధనను స్కిప్ చేయకుండా చర్చికి సరి అయిన సమయమునకు వచ్చి నోవాహులాగా దేవుడు సంతోషించినట్లుగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో స్తుతి ఆరాధన చేసి దేవుని యొక్క వాక్యమును విని తద్వారా మనందరి జీవితాలలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మేలులను, ఆశీర్వాదములను మనమందరము కూడా పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మా హృదయ అంతరంగంలోని ఎరిగిన మా గొప్ప దేవ, శ్రేష్టమైన ఉన్నతమైన కృప కలిగిన మీ నామమునకై సమస్తమైన మహిమ చెల్లించుచున్నాము తండ్రి. మా పూర్ణ హృదయముతో మిమ్మల్ని ప్రేమించి మా ప్రతి నిర్ణయంలో కూడా నా తండ్రి నీ యొక్క ఉద్దేశమును తెలుసుకొని మీ చిత్త ప్రకారంగా నడిచే కృపను మాకు దయచేయమని ప్రార్థించుచున్నామయ్యా. నీ సన్నిధిలో
సన్నిధిలో తండ్రి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను స్తుతించే వారంగా, నిన్ను ఆరాధించే వారంగా అట్టి కృపను మాకు దయచేయండి. నీ సన్నిధి కోసము మేమందరం కూడా త్వరగా సిద్ధపాటు కలిగి నీ మందిరములో తండ్రి ప్రారంభం నుంచి అంతము వరకు కూడా ఏకీభవించి నిన్ను స్తుతించే భాగ్యమును మాకు దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. మాకున్నటువంటి ప్రతి ఒక్క శక్తిని, సమయాన్ని, మాకున్న ప్రతి ఈవులను కూడా నీ మహిమ కోసమే ఉపయోగిస్తూ మీ యొక్క సేవలో తోడ్పడే వారంగా, నిన్ను గణపరిచే వారంగా నా తండ్రి అనేక మంది అన్యజనుల ఎదుట సాక్షార్థముగా నిలబడే కృపను మా అందరికీ అనుగ్రహించి అట్టి భాగ్యమును దయచేసి మేమందరం కూడా సంతోషముతో నీ సన్నిధిలో సంతోషించే కృపను అనుగ్రహించి నడిపించి మేలలతో నింపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగా.